ఫర్ అండ్ సిన్స్ ఈ టూ వర్డ్స్ టైం ని డినోట్ చేస్తాయి. బట్ ఈ రెండింటిని మనం డిఫరెంట్ సందర్భాల్లో యూజ్ చేస్తాం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఫర్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం ని డినోట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 hours 3 months అంటే మనకి ఎగ్జాక్ట్ టైం తెలియదు. అక్కడ 3 hours అంటే పర్టికులర్ గా 10 to 1 10 to 2 ఇలా చెప్పట్లేదు. ఎస్టిమేట్ చేసి మనం ఆ డ్యూరేషన్ చెప్తున్నాం. 3 months 3 years 6 days 4 weeks ఇలా. అండ్ సిన్స్ అనేది వెన్ యూ నో ద ఎగ్జాక్ట్ టైం, స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం, ఎగ్జాక్ట్ టైం తెలిసినప్పుడు మనం సిన్స్ ని యూజ్ చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నైట్ 10 o'clock. 10 o'clock అనేది ఎగ్జాక్ట్ టైం కదా, నీకు ఆ టైం తెలుసు. వెన్ యూ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైం, లైక్ నీకు 10 o'clock అని తెలీదు, మనం ఏం చేస్తాం 2 hours బ్యాక్ అలా చెప్తాము. సో వెన్ యూ నో ద ఎగ్జాక్ట్ టైం అండ్ స్పెసిఫిక్ టైం మనం సిన్స్ ని యూజ్ చేస్తాం. చూడండి 2017 మండే అండ్ పర్టికులర్ డే అండ్ పర్టికులర్ ఇయర్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి సిన్స్ ని యూజ్ చేయాలి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ -9 AM. నేను 9 AM నుండి చదువుతున్నాను. 9 నుండి అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ టైం మనం మెన్షన్ చేసాము 9 అని. సో మనం ఏం యూజ్ చేయాలి, ఇక్కడ సిన్స్ యూజ్ చేయాలి. అండ్ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ -3 hours. సేమ్ సెంటెన్స్ బట్ ఇక్కడ ఫర్ వస్తుంది. ఎందుకు ఫర్ వస్తుంది అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేయలేదు, 3 hours అని ఎస్టిమేట్ చేసి ఆ డ్యూరేషన్ చెప్తున్నాం కాబట్టి అక్కడ ఫర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ జాను హ్యాస్ లివ్డ్ ఇన్ లండన్ -3 months. జాను లండన్ లో 3 months నుండి జీవిస్తుంది. అంటే ఇక్కడ 3 months అని మనం డ్యూరేషన్ చెప్పాము, పర్టికులర్ ఇయర్ ఆర్ పర్టికులర్ డే పర్టికులర్ మంత్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఫర్ 3 months. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ బీన్ ఏ టీచర్ -2015. ఆమె 2015 నుండి టీచర్ గా వర్క్ చేస్తుందంట. అంటే ఇక్కడ మనం 2015 అనే పర్టికులర్ ఇయర్ తను ఎప్పటి నుండి వర్క్ చేస్తుందా అని మెన్షన్ చేసాం కాబట్టి we use since here. Hope you understand the difference between these two.